ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్పండి రమ్మగారు. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి లేక లేక ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుడితే అప్పుడు ఒక సంస్కృత పండితుడు ఒక ఆయనకి సంస్కృతం వచ్చు, కానీ సంస్కృతంలో రాయటం రాదో ఏదో మొత్తానికి పిల్ల జాతకాన్ని రాసిచ్చాడట. రాసిచ్చి అటు పెట్టుకున్నారు కాగితం. ఈ పిల్ల కొంచెం 5-6 ఏళ్ళు పెద్దదయ్యాక ఆ పండితుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ సంస్కృత పండితుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక పిల్లకి 6-7 ఏళ్ళు వచ్చాక ఎవరినో పిలిచి జాతకం చదవమన్నారు. ఆయన కొన్ని ప్రాకృతంలో కొన్ని సంస్కృతంలో అట్లా ఇట్లాగా రాసిన దాన్ని వీళ్ళకి చదవలేకపోయారు. అప్పటి నుంచి ఈయనకి ఏమిటి, రాజుగారికి ఆయన ఏదో విశేషంగా రాశాడు, ఆ విశేషం ఏమిటో తెలుసుకోవాలని వచ్చిన పండితులందరికీ చూపించేవాడు. తీరా కొంతకాలం అయిన తర్వాత పిల్లకు ఒక 16 ఏళ్ళు వచ్చాక ఓ పండితుడు నేను చదవగలనని చదివాడు. చదివి ఏం చెప్పాడు, అమ్మాయి గారికి జాతకంలో 2 పెళ్ళిళ్ళు ఉన్నాయండి. మొదటి పెళ్లి కొడుకు చనిపోతాడు, మొదటిసారి పెళ్ళి అయితే పెళ్లి కొడుకు చనిపోతాడు, రెండో పెళ్లి కొడుక్కి చక్రవర్తి యోగం ఉంది అని చెప్పాడు. చెప్పేసరికి వీళ్ళేమనుకున్నారు, అయ్యో రాజుగారికి బాధేసింది, అయ్యో లేక పుట్టిన పిల్ల, 2 పెళ్ళిళ్ళ పిల్లని రాణిని ఎలా చేస్తాం రేపు పొద్దున, అందరూ ఏం చెప్పుకుంటారు, ప్రజలలో హాస్యాస్పదం అయిపోతుందని ఆయన చాలా దుఃఖించట. సరే అప్పుడు మంత్రి గారు అన్నట్ట, అంత కంగారేముంది ప్రభు, ఎవడో అసలు ముక్కు మొహం తెలియని వాడికి కట్టబెడదాం, వాడిని మనమే వేసేద్దాం, లేదా వాడి దారిని వాడు పోతాడు. పూర్వకాలం కూడా భారత కథల్లో కూడా కనపడుతుందండి, గాంధారీదేవికి ఇలాగే పెళ్లి చేశారని, మేకకిచ్చి పెళ్లి చేయొచ్చు, అరటి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, అది మనమే తెగటారు చేస్తే సరిపోతుంది అని అనుకున్నారు. అయితే ఏమైంది, ఈ కొత్తగా వచ్చిన పండితులు అన్నాడు, ఇలాగ జీవాలకు కాదండి మనిషికి ఇచ్చే పెళ్లి చేయాలి, 2 భర్తలని క్లియర్గా ఉందండి అన్నాడు. అనేసరికి వీళ్ళు ఏం చేశారు, అదే సమయానికి ఈ విదర్భ రాజ్యానికి 3 పిచ్చివాళ్ళు వచ్చారట. అమ్మవారిది ఒక దేవళం ఉంది, ఆ దేవళంలో 3 పిచ్చివాళ్ళు చేరారు. దేవళం అంటే దేవాలయం. ఓకే. ఈ దేవళం అంటే చాలామంది అంటే మొట్టి గుడిగా కాకుండా బయట నుంచి వచ్చిన ఊళ్ళ వాళ్ళు అక్కడ ఉండటానికి కూడా కొంత వనరు ఉండేది. ఆ దాని తాలూకు ఒక మండపంలోకి 3 పిచ్చివాళ్ళు చేరారు. ఈ దాసీలు వాళ్ళు వీళ్ళు గుళ్ళలోకి వెళ్తారు కదా, ఈ గుళ్ళోకి వెళ్ళినప్పుడు 3 పిచ్చివాళ్ళు ఒకటే చోట చేరారని చెప్పుకున్నారు. మంత్రి గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. 3 పిచ్చివాళ్ళు వాళ్ళు ఎవరో దేశదిమ్మర్లు అయ్యి ఉంటారు, వాళ్ళు ఎవరో చూసి రండ్రా అని చూశారు. చూస్తే ఈ 3లో ఒకడేమో అంటాట, ఎవరికెవరు అంటాట అన్నిటికీ ఒకడు, రెండోవాడేమో ఎవరి కర్మ వారిది అంటాడు, మూడోవాడు అంతా దైవాయత్తం అంటూ ఈ 3 వాక్యాలే 3 మాట్లాడుతూ ఉంటారు. 3 పిచ్చివాళ్ళనే ఉన్నారు. సరే వీళ్ళు ఏమనుకున్నారు, మంత్రి గారు ఒరే ఓ పని చేద్దామని ఒక మంచి సంబంధం కుదిర్చారు రాజకుమార్తెకి. ఆ సంబంధం పెళ్ళికొడుకు పెళ్లివాళ్ళు రేపు వస్తారనగా ముందు రోజే రాణిగారికి యువరాణికి పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. ఈ పెళ్లి చేయడానికి దేవళంలో 3 పిచ్చివాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒకరిని లాక్కురండిరా అని కొంతమంది సైనికుల్ని పంపించాడు. వాళ్ళు ఏం చేశారు, ఆ వెళ్ళేసరికల్లా 2 పెద్దవాళ్ళల్లే ఉన్నారు, ఒకడు కుర్రాడు. ఎంత కాదన్నా యువరాణికి ఇచ్చి పెళ్లి చేస్తాం కదా, అందుకని పెద్దవాళ్ళిద్దరిని ముసలి వాళ్ళిద్దరిని వదిలిపెట్టి యంగ్గా కాస్త కుర్రగా కనపడుతున్న 3వ వాడిని దైవాయత్తాన్ని తీసుకొచ్చారు. అంతా దైవాయత్తం అంటూ ఉంటాడనమాట. ఈ దైవాయత్తం వాడిని పట్టుకొస్తే ఏమైంది, సరే లోపల తీసుకొచ్చారు. ఏమనుకున్నారు, పెళ్లి చేసేద్దాం, ఎలాగో పిచ్చివాడు పోతే పోతాడు, వాడి దాన్ని వాడిని వదిలేస్తే వాడి మార్గాన్ని వాడు పోతాడు. పిల్లకిచ్చి పెళ్లి చేసేశారు. తూతూ మంత్రంగా మొత్తాన్ని తాళి కట్టించేశారు, కట్టేశాడు. అంతా దైవాయత్తం అనుకుంటూనే కట్టేశాడు. కట్టేశాక రాజకుమార్తెను వెళ్ళి పడుకోమన్నారు. వీడేమో వెళ్ళిపోయి దేవళానికి పోయాడు. పిచ్చివాడు, వాడికి అర్థం కాలేదు పెళ్ళని అదని. మర్నాడు పొద్దున్నే లేపి పెళ్లి కూతురు చేస్తుంటే అమ్మాయికి రాత్రి జరిగిన పెళ్లి నిజమైన పెళ్లిగా అనిపించడం మొదలెట్టింది. అది న్యాచురల్గా ఉన్నట్టు తోస్తోంది అమ్మాయికి. పొద్దునంతా పెళ్లివాళ్ళు దిగారు, హడావిడిగా ఈ అమ్మాయిని పెళ్లి కూతురుని చేశారు. గందరగోళంగా చాలా తతంగంతో పెళ్లి జరిగింది. ముందు రోజు రాత్రి జరిగిన తూతు మంత్రం పెళ్లి బాగుంది, ఈ హడావిడి పెళ్లి ఏమిటోగా ఉంది అమ్మాయికి. సరే ఏమైంది, మర్నాడు తెల్లవారుజామున పెళ్ళయింది. పెళ్లి చేసేశారు కొత్త రాజకుమారుడితోటి. ఈ పెళ్ళైన ఒక గంటన్నరకి వివాహం తర్వాత స్థాళీపాకం సదస్యం అని ఏవో 2 హోమాలు అవి ఉంటాయి. హోమాలు అవగానే పెళ్లి కొడుకు హా అని పెద్దగా ఆవలించి బిళ్ళబీటుగా విరుచుకు పడిపోయి ఢామ్మని చనిపోయాడు. అతనికి ఏదో ఫిట్ లాగా వచ్చింది, ఆ తర్వాత మరణించేశాడు. అందరూ హాహాకారాలు చేశారు, ఇదేమిటి ఇలా అయిపోయింది అని చెప్పి. అక్కడి నుంచి ఏమైంది, మంత్రులు వాళ్ళు కంగారు పడ్డారు. ఆ పెళ్లి కొడుకుని వాళ్ళు తీసుకుపోయారు. అందరూ గోలుమని ఏడుస్తున్నారు. ఈ పిల్ల తెల్లబోయి ఇదేమిటి, ముందు రోజు రాత్రి అయిన పెళ్ళే బాగుంది, ఈ పెళ్ళి ఏమిటి ఇలా వికటించిందని అమ్మాయికి చీదర పుట్టేసింది తన మీద తనకి. నేను ఇక్కడ ఉండనని వీళ్ళంతా గందరగోళపడి హడావిడి పడుతుండగానే ఆ అమ్మాయి కాస్త
ఈ రాచరికపు బట్టలన్నీ తీసి అక్కడ పారేసి ఓ ఆరెంజ్ కలర్ పాత చీర ఏదో దాసి దాన్ని కనపడితే ఆ చీర కట్టుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి ఈ మంత్రి గారు అన్నాడు, ఏమంటే జ్యోతిష్కుడిని తెస్తాను ప్రభు, ఈవిడు పోయాడు, ఒకవేళ పిచ్చివాడిని పట్టుకోద్దామంటే ఈయన నీ మొహల్లా ఉంది, వెధవ జ్యోతిష్కుల్ని ఇంకా పిలవకు, వాళ్ళన్నీ జరిగిపోయినవి చెప్తారు, జరగాల్సిన ఒకడు కూడా సరిగా చెప్పడు, పిచ్చి వెధవరా వాడు, దైవాయత్తం తప్పిస్తే వాడికి రెండో మాట్లేదు, జీబు గడ్డము వాడు రాజవ్వబోయాడా, నీ మొహల్లాగా వాడు నాకు అక్కర్లేదు, పోతే పవన్ అక్కర్లేదు, పిల్లకి పెళ్లి కాకపోతే పీడా పోయి దీన్నే రాజుని చేద్దాం అనుకున్నారు. అన్ని సర్దుమణిగి ఈ రాజకుమారుని బాడీని వాళ్ళ ఇంటికి పంపించి గందరగోళం అంతా అయ్యాక చూసుకుంటే ఈ పిల్ల లేదు, మాలతి, పెళ్లి కూతురు లేదు. అయ్యో యువరాణి ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, పాత చీర కట్టుకుని బయలుదేరింది కదా, ఈ బయలుదేరిన అమ్మాయి సరాసరి ఆ దేవాలయానికి వెళ్ళింది, అమ్మవారి గుడికి వెళ్ళింది. అందులో ఇక 3 పిచ్చివాళ్ళు కనపడ్డారు. వాళ్ళ వెనకాల వెళ్ళటం మొదలుపెట్టింది. వాళ్ళు ఏం చేశారు, 3 పిచ్చివాళ్ళు నిద్ర లేచారు, లేచి ఎక్కడికో బయలుదేరారు. వాళ్ళ వెనకాల పడి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది అమ్మాయి. ఈ ఊరు ఆ ఊరు తిరిగింది. వాళ్ళు మట్టి కట్టుకుపోయి ఎక్కడెక్కడ దేవాలయాలు ఉంటే, ఎక్కడెక్కడ మందిరాలు మండపాలు ఉంటే, ఎక్కడో భోజనం పెడుతుంటే వాళ్ళతో పాటే తిరుగుతూ అమ్మాయికి సన్యాసం తీసుకోవాలని కోరిక పుట్టిందనమాట. అలా తిరుగుతూ ఉండేది. కొద్ది రోజులు పోయాక వీళ్ళు అవంతి రాజ్యానికి చేరారు. ఆ అవంతి రాజ్యంలో పెద్ద పెట్టును ఏమిటో బోళ్ళంత జనాలంతా చెప్పుకుంటున్నారు, టముకులు ఇస్తున్నారనమాట. ఏమిటట, రాజకుమారుడు, ఆ ఊరి రాజకుమారుడు ఎప్పుడో పోయాడు, రాజుగారికి పిల్లలు లేరు, అందుకని చుట్టాల్లో ఎవరిని కాకుండా భద్రగజానికి ఒక దండ ఇచ్చి ఆ దండని ఎవరో ఒకళ్ళ యువకుడు ఎవరి మెళ్ళలో వేస్తే వాళ్ళని రాజుని చేస్తామని ఏనుగుని వదిలిపెడుతున్నారు. ఏనుగుని వదిలిపెడుతుంటే సరే బాగానే ఉంది కదా, ఈ కొత్తగా మొత్తం ఊళ్ళో జనాన్ని అంతా బాట పక్కన నుంచోమన్నారు. మొత్తం ఊళ్ళో ఉన్న పసిపిల్ల బాలాది ముష్టివాళ్లతో సహా అందరూ వచ్చి రోడ్ల మీద నుంచున్నారు. ఏనుగు నడుచుకుంటూ పోతుంది, దానికి ఎవరి మీద ముచ్చట కలిగితే వాళ్ళని మెళ్ళలో దండేస్తుంది, దాని చేతికో దండ ఇచ్చేద్దాం, తొండానికి ఒక దండ తగిలిచ్చింది, ఆ దండ పుచ్చుకుని వెళ్తోంది. సరే ఏమైంది, ఈ 3 పిచ్చివాళ్లతో పాటు ఈ మాలతి కూడా రోడ్డు మీదే నుంచుంది, రాజుగారు అమ్మాయి కూడా. అందరూ నుంచుంటే సరే ఏమైంది, ఈ ఏనుగు వెనకాల ఓ రథం వస్తుంది, అందులో మంత్రి వాళ్ళంతా కొంతమంది కూర్చున్నారు, ఇంకా కొంత సైన్యం, రాజుగారు కాబోయే రాజుగారిని తీసుకెళ్ళడానికి ఒక పల్లకి, అన్నీ మెల్లిగా వస్తున్నాయి. ఏనుగు స్లోగా నడుస్తుంది చూడు, దబదబా నడవదు, నిదానంగా ఇలా నడుస్తుంది. అందుకే సామాజిక వర్గమన అని చెప్పేది, స్లోగా మృదువుగా నడుస్తుంది అనమాట. పరిగెత్తడం, ఏనుగు అంటే భయపడ్డప్పుడే పరిగెడుతుంది, మామూలుగా పరిగెట్టదు, నడుచుకుంటూ పోతుంది. దాని వెనకాల వీళ్ళంతా వస్తున్నారు. సరే ఏమైంది, వీళ్ళందరినీ చూసి ఆ ఏనుగు ఏం చేసింది, ఈ 3 పిచ్చివాళ్ళ దగ్గరికి వచ్చి ఈ దైవాయత్తం అనే పిచ్చివాడి మెళ్ళలో దండేసింది. దండేసేసరికల్లా మంత్రి గారు గబగబా రథం దిగొచ్చాడు, పల్లకి మోసుకొచ్చారు, బోయిలు దగ్గరికి వచ్చేసరికల్లా ప్రభు మీరేనా అన్నట్ట మంత్రి. ఈ అబ్బాయి ఎవరైతే ఈ దైవాయత్తం పెళ్ళికొడుకు ఎవరైతే ఉన్నాడో అతను అవంతి రాజకుమారుడు. ఓహో. అప్పుడు ఏం జరిగిందో ఏం చెప్పారంటే, అవంతి రాజ్యాన్ని రాజకుమారుడు అతను ఎప్పుడు దేవుణ్ణి నమ్మేవాడు కాదు, అంతా మానవ మేధస్సే తప్ప భగవంతుడిది ఏమీ లేదు. దేవుడు గుళ్ళో ఉంటాడు తప్పిస్తే దేవుడు సర్వాంతర్యామి కాదు, దేవుడి వల్ల ఏది జరగదని అనేవాడు. అయితే ఏమైందట, రాజుగారు ఈ పిల్లవాడిని దైవభక్తిని పెంపొందించడానికి ఒక యోగిని పిలిపించారట. యోగిని పిలిపిస్తే 3 రోజుల పాటు ఆ యోగితోటి స్పెండ్ చేశాడు రాజకుమారుడు. 3వ రోజు యోగి వెళ్ళిపోయాడు. యోగి వెళ్ళిపోయిన మరుసటి రోజు ఈ రాజకుమారుడు కూడా పిచ్చెత్తి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అంతా దైవాయత్తం అనే అనేవాడు. ఆ యోగి చేసిన బోధతోటి అతనికి మతి స్థిమితం తప్పిపోయిందనమాట. అయితే అప్పుడు ఏమైందంటే, ఈ రాజకుమారుడు చెప్పాట, మంత్రి అంతా దైవాయత్తమే కదా, నా పెళ్లి కూడా దైవాయత్తమే, ఇదిగో ఈవిడే నా పెళ్లి కూతురని పక్కనున్న పిచ్చిగా ఉన్న అమ్మాయిని, సన్యాసి వేషంలో ఉన్న పిచ్చమ్మాయిలాగా ఉన్న అమ్మాయిని చూపించాడు. ఈ అమ్మాయి విదర్భ రాజకుమార్తె, నా పెళ్లి కూడా దైవాయత్తంగానే జరిగింది, అంతా దైవాయత్తమని నేను ఇప్పుడు నమ్ముతున్నాను అని చెప్పాడు. ఈ రాజకుమారిని యువరాణిని ఇద్దరిని పల్లకి ఎక్కుచుకుని తీసుకుపోయారు. చక్కగా క్షవరం గివరం చేయించి మర్నాడు ఆయన్ని రాజుని చేసి ఈ అమ్మాయిని రాణిని చేశారు. కొంతకాలానికి విదర్భ రాజ్యానికి కూడా మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇదిగో మా దగ్గర ఉంది, మా రాజకుమారుని పెళ్లి చేస్తుందని ఉత్తరం రాశారు. ఇప్పుడు యువరాణికి రాసిన జాతకం కరెక్టే అయ్యింది. అయితే జాతకం పొరపాటు ఎక్కడ చదివారు, మొదటి పెళ్లి కొడుకు చనిపోతాడని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాదు, 2వ పెళ్లి కొడుకు చనిపోతాడు. మొదటి పెళ్లి కొడుకు పిచ్చివాడు బతికే ఉన్నాడు, 2వసారి వాళ్ళు చేసిన పెళ్లి మిస్సే అయిపోయింది, మొదటైన పెళ్ళే నియమం. ఇప్పుడు ఈ దైవాయత్తానికి కూడా ఈ రాజకుమారుడికి కూడా ఈ విదర్భ రాజ్యంలో కూడా 2 పెళ్ళిళ్ళైన అమ్మాయి రాణి అవుతుందని వాళ్ళకు కూడా ఉంది జాతకం. ఈ అమ్మాయికి 2 పెళ్ళిళ్ళు అవడం వాళ్ళకి ప్లస్సే అయ్యింది అనమాట. సో తర్వాత ఏమైంది, వీళ్ళిద్దరూ హాయిగా రాజు రాణి, ఏమిటి మనం ఇంగ్లీష్ కథలో ఎవర్ ఆఫ్టర్ లివింగ్ హ్యాపీలీ అని ఎప్పటికీ సంతోషంగా జీవించేశారు. దైవాయత్తం భగవంతుడి లీలా విశేషం వల్లే
ప్రతిదీ జరుగుతుందని ప్రతివాడు తెలుసుకోవాల్సిందే. పోనీ దైవం కాదు, విష్ణుమూర్తి లేడు, వెంకటేశ్వర స్వామి లేడు, శివుడు లేడు, కానీ ఏదో ఒక ఎనర్జీ మనని నడిపిస్తుంది కదా. మనల్ని నడిపించే శక్తి ఉందా, దాన్ని మనం దైవంగా భావిస్తాం. నీకు ఏది తెలిస్తే దానిగా భావించు. మనది కానిది, మనము కానిది ఇంకొకటి ఉంది అనేది తప్పకుండా మనం నమ్మి తీరాలి. కాదు మనం నమ్మం అంటే కనుక ఏ కథ నడవదు. అన్నీ మన చేత్తోటే చేయలేం కదా, అన్నీ మన వల్ల కాదు. పిల్లలకి భగవంతుడి మీద విశ్వాసాన్ని ఏర్పరచడానికి చెప్పే కథల్లో ఇది చెప్పచ్చు. మామూలు సరదా కథగా కూడా చెప్పుకోవచ్చు. చాలా బాగుంది రమ్మగారు.